గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు విస్తృతంగా పనిచేసిన సంగతి తెలిసిందే. కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగానే కష్టపడ్డారు. ఒకానొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయటం, సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీటు దక్కకపోయినప్పటికీ నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన విజయం కోసం చెమటోడ్చారు. అందరూ భావించినట్లుగానే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో నాగబాబుకి కూడా కీలక పదవి దక్కబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. నాగబాబును టీటీడీ చైర్మన్గా నియమించబోతున్నారన్న ప్రచారం ఇటీవల జరిగింది. అయితే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. టీవీ5 ఎండీ బీఆర్ నాయుడుకి టీటీడీ పదవి కట్టబెట్టారు. పోనీ రాజ్యసభ అయినా ఇస్తారేమో అని అంతా అనుకున్నారు. అది కూడా జరగలేదు. దీంతో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి నాగబాబును ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో తీసుకోవాలని షరతు పెట్టడంతో చంద్రబాబు తప్పనిసరిగా అంగీకరించే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబు మంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నాగబాబుకు మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన్ను రాజ్యసభకు పంపే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నాగబాబు జాతీయ రాజకీయాల్లో ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని నాగబాబుతో భర్తీ చేయాలన్నదే పవన్ ఆలోచన. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.